ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. పింక్ అండ్ మనకి వచ్చేసి రెడ్ కలర్ అనమాట. థ్రెడ్స్ అనేవి ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇవి కరువు బ్యాంగిల్స్ అనమాట, 2 కట్. మీకు అంత కావాలంటే థ్రెడ్ ర్యాపింగ్ అనేది షార్ట్లో పెడతాను. అంటే ఓన్లీ థ్రెడ్ ర్యాపింగ్ వరకే. ఒకసారి అయితే చూడండి ఇలా. ఇప్పుడు వీటి మీద సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ రెడ్ కలర్ మనకి ఉన్న ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటికైతే చూపించేస్తానండి. కుందన్స్ చూపించేస్తాను. నేను వచ్చే మూన్ షేపు గ్లాసీ కుందన్స్ మల్టీ కలర్ అయితే తీసుకుంటున్నానండి. నేను ఈ బ్యాంగిల్స్కి 4 కట్కి ఏ కలర్ అయితే మల్టీ కలర్స్ మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను, అలానే మనకి వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అనమాట. లీఫ్ ప్యాటర్న్కి వచ్చేసరికేనేమో ఇలా గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ గ్లాసీ కుందన్స్ ఐ షేప్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 6K సైజ్ అనమాట. ఇలా ఈ కుందన్స్ అయితే సరిపోతుందండి. ఈ డిజైన్కి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను, చూసే. మనము ఇలా మార్క్ షీట్ తీసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇలా మనము బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాం కదా, దీనికి 4 సైడ్లా లేకపోతే ఇలా మనము 8 సైడ్స్ అని చెప్పేసి చూసుకొని ఇలా 3 అయితేనేమో ఇది తీసుకోవాలి. ఒకదానికొకటి క్రాస్గా ఉంటుందన్నమాట. స్ట్రైట్గా అయితేనేమో ఇది తీసుకోవాలి. మనకి ఒకదానికి అంటే మనకి వచ్చేసి 6 సైడ్స్ అయితేనేమో ఇది తీసుకోవాలండి. అలా మనము డిఫరెంట్గా ఎన్ని అయినా తీసుకోవచ్చు. అయితే నేను వచ్చేసి మనకి 4 సైడ్సే తీసుకుంటున్నాను. మీకు రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ చూపిస్తాను, వాటికి వచ్చేసి లీఫ్ డిజైన్ కూడా చూపిస్తానండి. ఇలా మనము ఫస్ట్ దీని మీద బ్యాంగిల్ పెట్టేసుకొని కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని మనము దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు గ్లూ అనేది 4 సైడ్స్ కూడా పెట్టుకోవాలి. నేను 4 సైడ్స్ పెడుతున్నానండి. ఇక్కడ మనము జస్ట్ అక్కడ కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా గ్లూ తోటి మార్క్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ అనేవి గ్లూ అనేది ఇలా పెట్టేసుకొని ఇంకా ఫ్లవర్ పెట్టేసుకోవడమేనండి. మల్టీ కలరు రోజ్ ఫ్లవర్ అయితే చూపిస్తున్నానండి. మనము ఫస్ట్ గ్లూ అనేది ఇలా మీరు రౌండ్గా పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే 4 సైడ్స్ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. ఇలా గ్లూ అనేది మనము ఆ రౌండ్కి చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి 3D రోజ్ ఫ్లవర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనము B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నానండి. మీరు B7000 గ్లూ అనేది మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అనేది కింద పెట్టాను, 2 కూడా యూజ్ చేస్తున్నాను. అలాగే B7000 అనేది పైన 3D డిజైన్ కోసమని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా మనము గ్లూ అనేది అప్లై చేయాలండి. ఫుల్గా పెట్టేసుకోండి. మనము పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా అన్ని ఆల్ కలర్స్ ఇందులో ఈ ఫ్లవర్లో ఉండేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవాలి. ఒక 5 వరకు, కింద 4 అండి, పైన వచ్చేసరికేనేమో 5 అనమాట. టోటల్ ఒక్కొక్క ఫ్లవర్కి మనకి వచ్చేసి ఈ ప్యాటర్న్కి 9 అయితే కుందన్స్ పడతాయి. చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇలా మంచిగా మనకి రోజ్ ఫ్లవర్ అనేది రావాలి. ఇలా ఫ్లవర్ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. మధ్యలో అనేది గ్లూ పెట్టేసుకోవాలండి. మనకి వచ్చేసి జర్కన్ పెట్టడం కోసము గ్లూ పెట్టేసుకుంటున్నాను. మీరు 3mm క్లిప్ స్టోన్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఇలా ఇలా సింగిల్గా ఫ్లవర్ పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనికి లీఫ్ ప్యాటర్న్ ఇలా జస్ట్ లీఫ్ లాగా ఒక 3 కుందన్స్ అయితే ఇక్కడ స్టిక్ చేసుకుంటానండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలండి. అన్నీ కూడా అలానే పెట్టుకోవాలి. ఇంకొక దానికి పైన పెట్టి చూపిస్తాను. కింద 4 పెట్టేసుకోవాలి. తర్వాత లీఫ్ ప్యాటర్న్ పెట్టిన తర్వాత ఇలా మనము పైన ఫ్లవర్కి అనేది 5 పెటల్స్ వరకు ఇలా పెట్టేసుకోవాలి.
మనకి మల్టీ కలర్స్ అనేవి అన్నీ కూడా పైన మనకి కవర్ అయ్యేలాగా చూసుకుంటూ 1 బై 1 కలర్స్ పెట్టేసుకోవాలి. ఇలా దీనికి క్రాస్ ఇది, దీనికి క్రాస్ ఇది ఇలా పెట్టుకొని మనకి ఇలా 5 పెటల్స్ ఫ్లవర్ లాగా దాన్ని నీట్‌గా సర్చ్ చేసుకోవాలి. మనకి మధ్యలో వచ్చేసి కొంచెం అంతా B7000 గ్లూ పెట్టి జర్కన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదండి, ఇలా వదిలేసుకున్నా పర్వాలేదనమాట, బాగానే ఉంటుంది. లేదు అంటే కొంచెం మనకి ఈ మధ్యలో మల్టీ కలర్ 3mm రౌండ్ది ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా రెండింటికి సెంటర్లో చూసుకొని పెట్టుకుంటే ఈక్వల్గా ఉంటుందండి. ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను మల్టీ కలర్ 3mm అయితే తీసుకుంటున్నాను. వైట్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనకి మల్టీ కలర్ 3mm అనేది ఇలా ఉంటుందండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తము ఇలానే పెట్టేసుకోవాలండి, చాలా బాగుంటుంది. 2 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత ముద్దుగా ఉందోనండి ఈ డిజైన్ అయితే, నాకు బాగా నచ్చిందనమాట. చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇలా మనకి రోజ్ ఫ్లవర్కి వచ్చేసి ఇలా మనకి లీఫ్ ప్యాటర్న్ లాగా పెట్టేసి ఇలా మనకి నీట్గా అనేది 4 ఫ్లవర్స్ అనేది వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి కొంచెం ఆరిన తర్వాత అయితే మనం వాటిని ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పింక్ కలర్ దానికి డిజైన్ చూపించేస్తానండి, చూసేయండి. ఇప్పుడైతే కుందన్స్ చూపిస్తాను. మనకి వచ్చేసి ట్రయాంగిల్ షేపు మనకి మల్టీ కలరు కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి మనకి గ్లాసీ కుందన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్కి వచ్చేసేమో ఇలా గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ తీసుకుంటున్నానండి. వైట్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అనమాట, మనకి జర్కన్స్ కావాలండి. ఇలా సింపుల్గా చేసి చూపిస్తాను, చూసేయండి. మనకి 4 సైడ్స్ అయితే తెలిస్తే పెట్టుకోవచ్చండి, లేదు అంటే మనకి ఇలాంటి ఒక చార్ట్ అయితే ఉంటుందన్నమాట. నేను 4 సైడ్స్ అనేవి గ్లూ పెట్టుకుంటాను. మనకి 4 సైడ్స్ అనేవి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మనము బ్యాంగిల్స్ అనేవి సమానంగా ఉండేలాగా చూసి మార్క్ చేసుకునే మార్క్ షీట్ అనమాట. మీరు 4 ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, అది మన ఇష్టం అండి, ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. మనము ఫస్ట్ అయితే గ్లూ అనేది ఇలా మీరు B7000 గ్లూ అయినా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా ఏ గ్లూ తీసుకున్నా పర్వాలేదండి. నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే ఇట్లా రౌండ్గా అప్లై చేసుకోవాలి. మనకి 10 నిమిషాల్లో అయిపోయే డిజైన్ అయితే చూపిస్తాను, చూసేయండి. సింపుల్గా త్వరగా తయారు చేసుకునే డిజైన్ అండి. ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇలా రావాలన్నమాట. మనకి ఇవి ట్రయాంగిల్ షేపు, నేను సైడ్ బ్యాంగిల్స్ చేశానని ట్రయాంగిల్ షేప్ తీసుకుంటున్నానండి. లేదు అంటే మీరు మల్టీ కలర్ ఇంకా వేరే కలర్స్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా అన్ని కలర్స్ ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ఒక ఫ్లవర్లో అన్ని కలర్స్ ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ మధ్యలో B7000 గ్లూ అనేది పెట్టుకోవడానికి ముందు లీఫ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను, చూసేయండి. అటు ఇటు ఈ ఫ్లవర్కి వచ్చేసి లీఫ్ అనేది పెట్టేసుకోవాలి. మీరు పెట్టుకున్నా బాగుంటుందండి, పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుందన్నమాట. అయితే 5 నిమిషాల్లో మనం ఒక్కొక్క బ్యాంగిల్కి 5 మినిట్స్, 2 బ్యాంగిల్స్ కలిపి 10 మినిట్స్లోనైతే అయిపోయే డిజైన్ అనమాట. మనము ఇలా గ్లూ పెట్టుకున్న తర్వాత ఇలా అటు ఇటు ఒకటి, మధ్యలో ఒకటి, ఇలా ఐ షేప్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. మనకి వచ్చేసి ఇక్కడ B7000 గ్లూ అనేది పెట్టుకోవాలండి. ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనము ఈ మధ్యలో జర్కన్ అనేది పెట్టేసుకోవాలండి. లేదు అంటే క్లిప్ స్టోన్ పెట్టుకున్నా కూడా మనకి 3mm క్లిప్ స్టోన్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఈ మధ్యలో గ్యాప్లో అనేది మనకి 3mm రౌండ్ అయితే పెట్టేసుకుందామండి, వైట్ కలర్.
రెండిటికి మధ్యలో చూసుకొని పెట్టేసుకోవాలి, సెంటర్లో ఉండేలాగా. ఇలా 2 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. కాస్త ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయాలి. మనకి ఇది కాస్త ఆరిందండి. ఇలా ఫింగర్ తోటి మనం కొంచెం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈవెన్గా స్టిక్ అవుతుందన్నమాట. ఇలా నీట్గా మనము తయారు చేసుకోవాలండి. చూడండి ఇలా ఉంటుంది ఫినిషింగ్ అనేది, చాలా బాగుందన్నమాట. ఇలా మనము 2 బ్యాంగిల్స్ చేసుకోవటం వల్ల మనము ఇట్లా సింపుల్గా ఒక్కొక్క బ్యాంగిల్ వేసేసుకోవచ్చు వన్ హ్యాండ్కి. లేదు అంటే ఇవి మనం వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చండి. నేను అంతకుముందు ఇవి మల్టీ కలర్ 4 కట్ బ్యాంగిల్స్ అనేవి చేసి చూపించాను. ఇలాంటి ఒక సెట్ తయారు చేసుకుంటే ఈ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అనేది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకైతే ఇంకా క్యూట్గా ఉంటుందన్నమాట. మల్టీ కలర్ ఇలాంటి ఒక సెట్ తయారు చేసుకుంటే 2 కట్ అలాగే 4 కట్ ఇలా ఒక సెట్ అనేది తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు అయితే శారీస్ మీదకి వేసుకోవచ్చు అనమాట. అయితే పిల్లలకి ఇలా మనము సింగిల్గా 1 బ్యాంగిల్ ఇలా వేయొచ్చండి. అలానే ఇవి వచ్చేసి ఇలా కూడా వేయొచ్చు అనమాట. విడివిడిగా వేసేసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళు అయితే వీటిని వచ్చేసి మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకోవచ్చు అండి. అవి ఎలా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మనము ప్లెయిన్ బ్యాంగిల్స్ కానివ్వండి, ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కానివ్వండి, వేటితోటైనా వేసుకోవచ్చు. ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నా ఛానల్లోనైతే ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. ఇలా మనము వచ్చేసి ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. నేను మల్టీ కలర్ అన్నాను కాబట్టి మల్టీ కలర్ పర్పస్లో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు అనమాట. మీరు ఏ కలర్ తోటి వేసుకున్నా కూడా మొత్తం కూడా మనం పింక్ కలర్ బ్యాంగిల్స్ తోటి వేసుకున్నా కూడా బాగుంటుందండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా అలానే మనము 2 హ్యాండ్స్కి వచ్చేసి ఇలానే, పిల్లలకైతేనేమో మనకి వచ్చేసి ఒక్కొక్క హ్యాండ్కి 3 బ్యాంగిల్స్ వేసేయచ్చు. అదే మనమైతేనేమో ఇలా సెట్ చేసుకొని మట్టి గాజులతోటి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ఒక సెట్ అనేది మనకి 2 కట్ 4 కట్ తయారు చేసుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. ఇది బిగినర్స్ కోసమని నేను తయారు చేసిన స్పెషల్ డిజైన్ అండి. ఎందుకు అంటే సింపుల్గా ఉండాలి, మనం వేసుకుంటే గ్రాండ్ లుక్ అనేది ఉండాలని చెప్పేసి ఇలా ఒక 2 ప్యాటర్న్స్ తీసుకొని తయారు చేస్తున్నాను అనమాట. ఇలా ఇంకొక డిజైన్ కూడా చూపిస్తానండి. మనము ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం మారిన తర్వాత ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మనకి రోజ్ ఫ్లవర్ అండి ఇది వచ్చేసి 3D డిజైన్ అయితే వస్తుందన్నమాట. లీఫ్ ప్యాటర్న్ మనకి ఇలా 4 సైడ్స్ సమానంగా ఉండాలన్నమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇంకొకటి మనకి 2 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకైతే ఇలా సింగిల్గా 1 బ్యాంగిల్ వేసినా కూడా బాగుంటుంది. అలానే పిల్లలకి మనము వచ్చేసి ఇలా నేను 4 కట్ బ్యాంగిల్స్ అనేవి ఇంతకుముందు చేసి చూపించానండి నా ఛానల్లో. ఇప్పుడు ఈ 2 కట్కి పేరప్ చేసి చూపిస్తాను. పెద్దవాళ్ళు అయితే ఎలా వేసుకోవచ్చు, పిల్లలైతే ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఈ వీడియోలో. పిల్లలకైతే ఇలా ఒకటి సింగిల్గా వేసినా బాగుంటుందండి. ఇలా సింగిల్గా 1 బ్యాంగిల్ వేసినా బాగుంటుంది. అలానే మనకి వచ్చేసి ఇలా మనకి ఒక్కొక్క హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ వేసినా కూడా ఇలా బాగుంటుంది. లేదు అంటే కాంబో సెట్ లాగా మనం ఏమైనా పిల్లలకి లంగా జాకెట్లు అలా వేసినప్పుడు, కొంచెం పెద్ద పిల్లలకైతే లంగా ఓనీలు అలా వేసినప్పుడు ఇలా వేస్తే బాగుంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా 2 హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఒక సెట్ లాగా వేయొచ్చు అనమాట. ఫ్లవర్స్ అండ్ మనకి సైడ్ బ్యాంగిల్స్ కూడా సేమ్ ఒకేలాగా ఉండాలని చెప్పేసి ఈ డిజైన్ తయారు చేశాను అనమాట. అదే పెద్దవాళ్ళైతే మట్టి గాజులతోటి ఇలాంటి ఒక సెట్ తయారు చేసుకుంటే ఇలా 6 బ్యాంగిల్స్ 2 కట్ 4 కట్ తయారు చేసుకుంటే గ్లాస్ బ్యాంగిల్స్ తోటి ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. మీరు ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే రెయిన్ డ్రాప్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. దీంతో నేను పేరప్ చేసి చూపిస్తాను. అలాగే రెయిన్ డ్రాప్ తోటి కూడా చూపిస్తానండి. ఎలా బాగున్నాయి అనేది మీరే చెప్పండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకోవచ్చండి. మనము ఏ కలర్ బ్యాంగిల్స్ తోటైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇలా
మీకు అలానే రెయిన్ డ్రాప్ తోటి కూడా చూపిస్తానండి. లుక్ దేనితోటి బాగుంది అనేది చెప్పటం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా ఇలాంటి డిజైన్ అనేది తయారు చేసుకోండి. నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్, నెంబర్ ఆఫ్ శారీస్‌కి, డ్రెసెస్‌కి పిల్లలకైతే మనం కానీ శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చనమాట. ఇలా మనము 3 బ్యాంగిల్స్, అలాగే లైట్ కలర్ తీసుకున్నా, థిక్ కలర్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకోవచ్చనమాట. సేమ్ రెడ్ కలర్ మనకి వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయినా బాగానే ఉంటుందండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకున్నా కూడా బాగుంటుందండి. పెద్దవాళ్ళైతే ఇలా మంచిగా శారీస్ మీదకి ఇలా కాంబో సెట్ లాగా ఏ కలర్ బ్యాంగిల్స్ తోటైనా కూడా వేసుకోవచ్చనమాట, బాగుంటుంది. చూసారు కదండీ! ఇదండి వీడియో. మీకు ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి బావుందా? లేదు అంటే రెయిన్ డ్రాప్‌తో బావుందా అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చూసారు కదండీ! ఇదండి వీడియో. మీకు రెడ్ కలరు ఇలా ఈ మోడల్ బావుందా? ఇది బావుందా? లేకపోతే 2 బావున్నాయా? అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇవి మా మేడు వాళ్ళ పిల్లల కోసమని తయారు చేశాననమాట. వాళ్ళకి ఇద్దరికి కూడా ఇద్దరు చూడటానికి కవల పిల్లల్లాగానే ఉంటారండి. కాకపోతే ఇద్దరికి కూడా 1 ఇయర్ తేడా అనమాట. అక్క చెల్లెళ్ళనమాట. అందులో ఒక పాపదైతే పుట్టినరోజు అయిపోయిందని నాకు రీసెంట్‌గానే తెలిసింది. సరే తనకి గిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. సరే అక్కకిస్తే చెల్లికి కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇలా ఇద్దరికి ప్లాన్ చేసి తయారు చేశాననమాట. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఎందుకు అంటే మనము ఇలాంటి కలర్స్ అనేవి అన్ని మల్టీపర్పస్‌లో తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్‌గా, సింగిల్‌గా కానియండి, లేదు అంటే ప్లెయిన్‌గా కానియండి, ఎలానైనా వేసుకోవచ్చు అన్న ఒక పర్పస్‌లో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీరు అంటే ఈ బ్యాంగిల్స్ అనేవి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.